100% అన్ని గ్రామ పంచాయతీలు మనం గెలుస్తాం, అన్ని మున్సిపాలిటీస్ మనం గెలుస్తాం. మెంబర్షిప్ ఎవరు ఎక్కువ ఇస్తారో, ఎవరు పార్టీ కోసం కష్టపడతారో వాళ్లకు మాత్రమే టికెట్స్, వాళ్ళకు మాత్రమే. పార్టీ కోసం పని చేయకుంటే నేను షోపుట వేస్తాను, టికెట్ రావు, టికెట్ అస్సలు రాదు. మెంబర్షిప్ 100% కష్టపడి పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ ఇచ్చే ప్రోగ్రామ్ చేసిన దానికోసం పనిచేయాలి. పైరోలు మనల్ని నడవాయి, మీకు తెలుసు, పైరోలు నడవాయి పక్కా సర్వే ఇస్తాం. ఏ నాయకుడు ఇలా పార్టీ కోసం ఆయా గ్రామాల్లో ఆయా వార్డులో పోలింగ్ బూత్లో పనిచేశారు వాళ్లకు మాత్రమే టికెట్స్. మీరు మర్చిపోయి జిల్లా మీరు మెంబర్షిప్ పక్కాయాలే. ఎందుకు చెప్తున్నట్టు, ఇది మెంబర్షిప్ చేయడం కాదు, ప్రతి వ్యక్తితో మనం మెంబర్షిప్ చేసుకుంటే ఓటు మనకు వస్తాయి, ఆయన ఓటు మనకి వేస్తాడు. కాబట్టి ఇట్లా పనిచేయండి అన్న టైంకి అన్ని మారిపోతే మారాయి. నాకు తెలుసు, నేను ఇచ్చిన మాట పక్కన పెట్టుకుంటా. తెలుసు, పార్టీ విషయంలో 80% కాంప్రమైజ్ కాదు. ఇలా మెంబర్షిప్ ఎవరు చేస్తారో అంత రిపోర్ట్ నాకు వస్తుంది, అంత రిపోర్ట్ వస్తుంది. ఎవరు మెంబర్షిప్ చేస్తారో ఇది ఒక పండుగ లెక్క జరగాలి, ఒక పండుగ లెక్క ప్రతి ఒక్కరు కండువ వేసుకోవాలి. మీ పోలింగ్ బూత్లో తిరగాలి, షాప్ పోతే షాప్లో కానీ. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి తెలుసుకోవాలి. ఇవాళ 2028లో ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో కూడా విరక్తి స్టార్ట్ అయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే అది అవుట్ అయిన పార్టీ, అది దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే ఏం లేదు అంటే కేసీఆర్ యాగాలు చేసి స్టార్ట్ చేసిండు, మళ్ళీ యాగాలు చేస్తున్నాడు. ఇప్పుడు నవగ్రహ యాగం అంట, నేను దశగ్రహ యాగం చేయి, నువ్వే పెద్ద గ్రామమే, అవునా కదా? నవగ్రహ కాదు, దశగ్రహాలు ఉన్నాయి తెలంగాణకు. ఆ దశగ్రహం 10వ గ్రహం ఏదంటే కేసీఆర్ 10వ గ్రహం. అందుకే కేసీఆర్ ఆ గ్రహం చేస్తే, ఆ యాగం చేస్తే మంచిది. ఇప్పుడు ఏంటంటే ఎవరి కోసం యాగం చేయాలి కేసీఆర్? ఖమ్మంలో వర్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని మంచి చూసుకోవాలని యాగం చేయాలి. హైదరాబాద్ లో నష్టపోతున్నారు, కరీంనగర్ లో నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతుల కోసం, ప్రజల కోసం యాగాలు చేయాలి. దాని గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఇంతవరకు మాట్లాడలే. అంటే అప్పుడు మాట్లాడలే, ఇప్పుడు అసలే మాట్లాడాడు. ఆయన మళ్ళీ అధికారం రావడానికట, ఆయన ఎమ్మెల్యే కాపాడుకోవడానికి ఇవాళ యాగాలు చేస్తున్నట్టే. ఒక్కసారి యాగాలు చేస్తే తెలంగాణ సరే పూజలు చేయాల్సిందే, పూజలు వ్యతిరేకం కాదు, కానీ ఏ పూజ చేసినా సమాజానికి మంచిగా ఉండాలి, అందరి గురించి మాట్లాడుకోవాలి. అదే వరదలతో ఫామ్ హౌస్ లో ఉన్నాడు, బిడ్డ బయలు నుంచి బయట రానే యాగం చేస్తాడు.